పూర్వకాలంలో భూమి మీద ధర్మం మెల్లగా క్షీణించసాగింది. రాజులైన క్షత్రియులు తమకు లభించిన రాజ్యాలు, సైన్యాలు, ఆయుధ బలాన్ని చూసుకొని తామే సర్వాధికారులమని భావించారు. శక్తి చేతిలోకి వచ్చాక వినయాన్ని కోల్పోయి బ్రాహ్మణులను, ఋషులను, సాధువులను అవమానించసాగారు. యజ్ఞాలు ధ్వంసమయ్యాయి, ఆశ్రమాలు కాల్చబడ్డాయి, నిరపరాధ ప్రజలు పీడింపబడ్డారు. అహంకారం ధర్మాన్ని మింగేస్తున్న కాలమది. ఈ అణచివేతను భూమిదేవి సహించలేకపోయింది. తన ఒడిలో జరుగుతున్న అన్యాయాలను చూసి ఆమె వేదనతో కంపించింది. చివరకు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతూ, ప్రభువు, నీ సృష్టిలో ధర్మమే నిలువరించబడాలి, కాని ఈరోజు అహంకారమే రాజ్యమేలుతోంది. నన్ను ఈ భారం నుంచి విముక్తం చెయ్యండి అని ప్రార్థించింది. భూమి వేదనకు కరిగిన విష్ణువు ఒక గొప్ప సంకల్పం చేసుకున్నాడు. ఈసారి రాజవంశంలో కాకుండా బ్రాహ్మణ వంశంలో జన్మించి అహంకారానికి మూలమైన శక్తినే ఆయుధంగా మార్చి, శక్తికి అహంకారం తోడైతే ఏమవుతుందో లోకానికి చూపించాలని నిర్ణయించాడు. అలా విష్ణువు పరశురామ అవతారానికి బీజం పడింది. భార్గవ వంశానికి చెందిన జమదగ్ని మహర్షి మహాతపస్వి. అతని భార్య రేణుకాదేవి అపారమైన పతివ్రత్య ధర్మంతో శీల సంపన్నురాలిగా ప్రసిద్ధి. ఈ దంపతులకు 5 కుమారులు జన్మించారు. వారిలో చివరివాడు రాముడు. చిన్ననాటి నుంచే అతనిలో అసాధారణ తేజస్సు, ధైర్యం, నిశ్చలమైన దృష్టి కనిపించేది. అతని కళ్లలో బాల్య చాపల్యం కంటే తపస్సు లోతు కనిపించేది. విద్యలో, వేదాలలో, శాస్త్రాలలోనే కాదు, ఆయుధ విద్యలో కూడా అతడు అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. చేతిలో ఎల్లప్పుడూ ఒక పరశువు ఉండడంతో అతడు పరశురాముడుగా ప్రసిద్ధి చెందాడు. అయితే అతడి అసలైన ఆయుధం పరశువు కంటే ముందే అతని నియమశీలత, విధేయత, ధర్మనిష్ఠ. యువకుడైన పరశురాముడు కఠినమైన తపస్సుకు పూనుకున్నాడు. అరణ్యాలలో, పర్వతాలలో, శ్మశానాలలో కూడా ధ్యానం చేస్తూ శివపరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునే వరకు తపస్సు చేశాడు. అతని తపస్సు లోకాలను కదిలించింది. చివరకు శివుడు ప్రత్యక్షమై, నీ తపస్సు నన్ను ప్రసన్నం చేసింది, నీ సంకల్పం ధర్మరక్షణ కోసమేనని నాకు తెలుసు అని చెప్పి దివ్యమైన పరశువును, అజేయమైన ఆయుధ విద్యను ప్రసాదించాడు. ఆ క్షణంతో పరశురాముడు కేవలం యోధుడు కాదు, ధర్మానికి ప్రతిరూపంగా మారాడు. అయితే అతని జీవితంలో అత్యంత హృదయ విదారకమైన ఘట్టం ఒకటి జరిగింది. ఒకరోజు జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవిలో క్షణకాలం చిత్తచలనం గమనించాడు. అది ఎంత స్వల్పమైనదైనా మహర్షి దృష్టిలో అది ధర్మభ్రంశంగా కనిపించింది. ఆవేశంలో ఆయన తన కుమారులను పిలిచి తల్లిని శిక్షించమని ఆజ్ఞాపించాడు. మిగతా కుమారులు ఆ ఆజ్ఞ విని భయంతో వెనకడుగు వేశారు. కాని పరశురాముడు మాత్రం తండ్రి ఆజ్ఞనే పరమధర్మంగా భావించాడు. మనస్సులో తుఫాను ఉన్నా బయట ఏ భావం చూపకుండా తల్లి శిరోచ్ఛేదం చేశాడు. ఆ క్షణం అతని హృదయం కూడా ముక్కలైపోయింది. తండ్రి తన విధేయతకు సంతోషించి వరమివ్వమన్నాడు. పరశురాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా తల్లి తిరిగి జీవించాలి అని కోరాడు. వెంటనే రేణుకాదేవి పునర్జీవించి మునిపటికన్నా పవిత్రంగా నిలిచింది. ఈ సంఘటన పరశురాముడి ధర్మనిష్ఠ ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది. జమదగ్ని ఆశ్రమంలో కామధేనువు అనే దివ్య గోమాత ఉండేది. ఆమె వల్ల ఆశ్రమం సమృద్ధిగా ఉండేది. ఒకరోజు సహస్రబాహులతో ప్రసిద్ధి అయిన కార్తవీర్యార్జునుడు ఆశ్రమానికి వచ్చాడు. కామధేనువును చూసి లోభానికి లోనయ్యాడు. రాజబలంతో ఆమెను బలవంతంగా అపహరించడమే కాక జమదగ్ని మహర్షిని కూడా హత్య చేశాడు. ఈ వార్త విన్న పరశురాముడు అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందాడు. తండ్రి రక్తంతో తడిసిన భూమిని తాకి, అహంకారంతో ధర్మాన్ని తొక్కిన క్షత్రియుల అహంకారాన్ని నేనే అంతం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పటినుంచి పరశురాముడు యోధుడుగా మారాడు. కాని అది వ్యక్తిగత ప్రతీకారం కాదు, ధర్మానికి న్యాయం. తన పరశువుతో భూమి ప్రపంచమంతా సంచరిస్తూ అహంకారంతో ఉన్న క్షత్రియ రాజులను 21 సార్లు సంహరించాడు. పురాణాల ప్రకారం వారి రక్తంతో సమంత పంచకం అనే 5 సరస్సులు నిండాయి.
ఈ సంహారం క్రూరత్వం కోసం కాదు, శక్తికి అహంకారం కలిసినప్పుడు వచ్చే వినాశనాన్ని చూపించడానికే. ఈ యుద్ధాలనంతరం భూమి తేలికయ్యింది, ప్రజలకు ఊరట లభించింది, ధర్మం మళ్లీ స్థిరపడింది. సంహారం తరువాత పరశురాముడు అన్నీ వదిలేశాడు. తనకు లభించిన భూములన్నిటినీ కశ్యప మహర్షికి దానం చేశాడు. రాజ్యాలు, అధికారం, గౌరవం ఏదీ అతనికి అవసరం లేదు. తపస్సే అతని మార్గం. కాలక్రమంలో త్రేతాయుగంలో సీతా స్వయంవరంలో శివధనస్సు విరిగిన వార్త విని పరశురాముడు క్రోధంతో అక్కడికి వచ్చాడు. కాని శ్రీరాముడి శాంత స్వభావం, వినయం చూసి అతని హృదయం కరిగింది. విష్ణుధనస్సును శ్రీరాముడు సులభంగా ఎక్కుపెట్టగానే తన అవతార శక్తి శ్రీరాముడిలో లీనమయ్యిందని గ్రహించాడు. నా కార్యం పూర్తయ్యింది అని తెలుసుకొని పరశురాముడు తపస్సుకు వెళ్ళిపోయాడు. పరశురాముడు అష్టచిరంజీవుల్లో ఒకడిగా ఇప్పటికీ మహేంద్ర పర్వతంలో తపస్సు చేస్తూ జీవించి ఉన్నాడని విశ్వాసం. ధర్మం మళ్లీ అణచివేయబడితే, అహంకారం మళ్లీ రాజ్యమేలితే అతడు తిరిగి ప్రత్యక్షమవుతాడని పురాణాలు చెబుతాయి. పరశురామ కథ ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. శక్తి అహంకారానికి కాదు, ధర్మరక్షణకు ఉపయోగపడాలి. అదే నిజమైన వీరత్వం.